గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనమును నేనే చదువుతున్నాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్య ప్రారంభించినటువంటి పౌలు భక్తుడు ఎంతోమంది శిష్యులను, ఎన్నో సంఘాలను కలిగి ఉన్నాడు. ఆయన అలాగే బర్నబా కలిసి కట్టిన సంఘాలు ఉన్నాయి. ఆయన శీల ఇద్దరు కలిసి తిరిగి సంఘాలను బలపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సంఘము ప్రారంభించడమే కాదు, సంఘ పరిచర్య జరిగించడమే కాదు, ఒక అపోస్తులునిగా, ఒక ప్రవక్తగా ఆయనకు సంఘములను గురించినటువంటి చింత ఉన్నదట. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. ఇవియునుగాక అంటే అంతకుముందు 24, 25, 26, 27 వచనాలలో ఆయన పొందినటువంటి శ్రమలను గురించి మాట్లాడాడు. అవన్నీ కాకుండా ఇంకేముందంటే ఈయనకి సంఘములను గురించినటువంటి చింత ఉన్నదట. ఎందుకు సంఘములను గురించిన చింత? ఎందుకు చింత అంటే, ప్రభునందు ప్రియులారా, విశ్వాసులను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణలోకి నడిపించినటువంటి పౌలు రక్షణలోకి వచ్చిన తర్వాత అందరికీ సాతాను తంత్రములు తెలుసేమో అని సాతాను తంత్రములను మనము ఎరిగి ఉన్నామని చెప్పాడు. ఎరుగని వారము కాము అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎరిగి ఉన్నామని. కానీ నిజానికి చూస్తే సంఘములో చాలామందికి జ్ఞానము లేదు అని అదే పౌలు కొరింథీ సంఘానికి 1వ పత్రికలో చెప్పాడు. ఇప్పుడు జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్ముతాడట. అందుకనే 1వ శతాబ్దములో అపోస్తలుడైన పౌలు కట్టిన సంఘము క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము స్థిరపరచబడి ఉపదేశమందును జ్ఞానమందును ఐశ్వర్యంతులైపోయినటువంటి సంఘంలోకి పునరుద్ధానము లేదని చెప్పే ఒక బ్యాచ్ వచ్చి మాట్లాడితే వాళ్ళ మాటలు వినేశారు. వినేసి మరి వాళ్ళు చెప్పింది కూడా నిజమే అని చెప్పని అనుకుంటున్నారు. అంటే ఎందుకు అలాగ అనుకుంటున్నారంటే అందులో కొంతమందికి జ్ఞానము లేదట. మరి జ్ఞానము లేదు కాబట్టి ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తాడు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన నడతలను జాగ్రత్తగా కనిపెడతాడు. నడతలు కనిపెట్టడం అంటే, ప్రభునందు ప్రియులారా, విశ్వాస యాత్రలో మన అడుగులు సత్యములో నడుస్తున్నాయా, అసత్యంలోకి వెళ్తున్నాయా అనేది చూసుకుంటుంటాడు జాగ్రత్తగా. అంతేగాని వచ్చి చెప్పిందల్లా నమ్మేయడు. కాబట్టి నమ్మేస్తున్నారు అంటే చాలామందికి జ్ఞానము లేదు. చాలామందిని దుష్టుడైన సాతాను తన తంత్రముల చేత ఏం చేస్తున్నాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోవునేమో అని భయపడుతున్నాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు.
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి భయపడుతున్నాడు. అంటే ప్రభునందు ప్రియులరా, సంఘముల గురించి ఒక భయం ఉంది. నేను వీళ్ళని విశ్వాసంలోకి నడిపించాను, క్రీస్తునందు విశ్వాసులుగా. కానీ ఈ విశ్వాసము అంటే ఈ విధేయత ఎప్పటి వరకు వీళ్ళు నిలబెట్టుకోగలరు, ఎప్పటి వరకు వీళ్ళు నిలబడి ఉండగలరు? అందుకనే పౌలు ఏం చేస్తాడంటే, సంఘములో ప్రత్యక్షముగా ఉన్నప్పుడే కాకుండా సంఘములో దూరముగా ఉన్నప్పుడు కూడా, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి అంటే రక్షణలోకి నడిపించి విశ్వాసంలోకి నడిపించినంత మాత్రం నా పని అయిపోయిందని ఈయన ఊరుకోడు. ఏం చేస్తాడు? శరీరంలోనేమో దూరంగా ఉంటాడు, ఆత్మలో ఏం చేస్తాడు? ఈ సంఘానికి వెళ్ళిపోయాడు. అట్లాగే ఒకసారి కొరింథీ సంఘానికి వచ్చాడు. అక్కడ పాపం జరుగుతుంది. వెంటనే ఏం చేశాడు? తీర్పు తీర్చేశాడు. నేను బాగా అనుభవం నాకు, నేను చాలాసార్లు మీకు చెప్పాను. మీకు మరి కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. మరి చెప్పినప్పుడు ఉన్న వాళ్ళ జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. శ్రీకాంత్ పాస్టర్ గారు వాళ్ళ ఊళ్ళో ఒక ప్రాంతంలో ఒక చోట సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఉంది. అయ్యారు మనం వెళ్ళాలంటే సరే పోదాం బాగున్నా. ఇద్దరం కలిసి వెళ్ళాం. అనంతపూర్ కడవకల్లు వెళ్ళాం. ఇంటికాడ రెడీ అయిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయాం. క్రిస్మస్ కోటానికి మరి ఆటోలో వెళ్ళామో బండి మీద గుర్తులేదు నాకు. మేము వెళ్ళే టైంలో శ్రీకాంత్ పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఏమనంటే, సార్ మా సంఘ సెమీ క్రిస్మస్ కార్యక్రమం నిన్న మెయిన్ పాస్టర్ గారు వస్తే నిన్న చేసేసాము. కానీ ఈ పాస్టర్ గారిని పిలిచాం కాబట్టి, వచ్చాడు కాబట్టి ఇంక సెమీ క్రిస్మస్ కాదు, ఇది మామూలు కూడిక, ప్రార్థనా కూడిక, మీరు వాక్యం చెప్పమనండి అన్నారు. సరే మంచిది, ఏదైతే ఏమైంది, పిలిచారో వచ్చాను, దగ్గరికి వచ్చాం అని ఆ సంఘంలో వాక్యం చెప్పాను. రెండవ రాకడను గురించినటువంటి సందేశం తీసుకున్నా, మూలవాక్యం తీసుకొని మాట్లాడుతున్నా. ఆ వాక్యం చెబుతున్నప్పుడు మధ్యలో నేను ఒక విషయాన్ని చెప్పాను. ఏమనంటే, నా జీవితంలో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక సంఘటన చూశాను. నా కనులారా నేను చూసిన సంగతి. ఇలాగే సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. 2 నెలలు ఇంచుమించుగా జరుగుతాయి. నవంబర్ 15 నుంచి జనవరి 15 వరకు. వేణుగోపాల్ గారికి మళ్ళా వ్యాన్లో తిరుగుతూ, కొన్నిసార్లు బండి మీద వెళ్తూ, ఆటోలో వెళ్తూ. ఒకసారి గుడివాడ వెళ్ళాలి. కంకిపాడు మీద నుంచి పునాదిపాడు మీదుగా వెంట్రప్రగడ మీదకి వెళ్ళాలి. కానీ రోడ్డు అంత బాగోదు, 2 పక్కల కాలువ ఉంటుందని పామర్ నుంచి గుడివాడ వెళ్దామని వెళ్తున్నాం. అందువే సడన్గా ఉయ్యూరు వచ్చినప్పుడు అయ్యగారు, బాబు నువ్వు రైట్కి తీసుకొని లోపల పెనుమాక బాయమన్నాడు. పెనుమ ఊరు పేరు మర్చిపోయాను, పెనుమాకే అనుకుంటున్నాను నేను. అది పెనమకూరు సంథింగ్ ఒక ఊరు ఉంది. పెనమలూరు కాదు, పెనమకూరు లేదా పెనుమాక, ఈ రెండిట్లో ఒకటి బ్యారేజ్ అవతల ఉంటుంది ఒక ఊరు, దానికి కూడా ఇదే పేరు ఉంటుంది సేమ్. పానీయమంటే వెంటనే అయ్యగారు గుడివాడ వెళ్ళాలి, సెమీ క్రిస్మస్ అక్కడ వెయిట్ చేస్తున్నా, ఏం పర్లేదు ఇటు వెళ్ళిపోదాం అని వ్యాన్ తీసుకొని లోపలికి వెళ్తుంటే దారి చెప్తున్నాడు అయ్యగారు.
పలానా చోట పలానా చోట. ఆ లోపలికి వెళ్ళి ఒక ఇంటి ముందు వ్యాన్ ఆగింది. గబగబా అయ్యగారు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. తలుపులు తీసే ఉన్నాయి, లోపల కుర్చీలు ఉన్నాయి. వెళ్ళి కూర్చున్నాడు. అమ్మా ఎవరున్నారు లోపల అంటే, ఒక గదిలో నుంచి భార్య, ఒక గదిలో నుంచి భర్త వచ్చారు. వస్తే అయ్యగారు వాళ్ళని అడుగుతున్నాడు, అమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నాడు. ఏం జరగడం అంటే ఏం జరుగుతుంది అంటే, కాదు ఇంట్లో ఏదో జరుగుతుంది, నాకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను మీ గృహానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాను. వచ్చిన తర్వాత చూశాను కదా, మీ గుమ్మం బయట యేసు ప్రభువారు చేతులు కట్టుకొని మౌనంగా తల ఉంచి నుంచున్నాడట. షాక్ అయిపోయాను నేను. ఆయన్ని చూసి నాకు దుఃఖం ఆగట్లేదు. ఎందుకు ఆయన బయట ఉన్నాడని అడిగాడు. వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఒకవేళ మీరు చెప్తారా లేకపోతే ఆయన్ని అడిగారా అని అడిగింది. అప్పుడు ఇద్దరు చెబుతున్నారు. అప్పటికి 3 నెలలు ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుకొని చెరొక గదిలో ఉంటున్నారు. కానీ చర్చికి వస్తున్నారు, వెళ్తున్నారు, గుడికి వస్తున్నారు, కానీ మాట్లాడుకోవట్లే. ఎవరి జీవితం భార్యాభర్తలుగా జతపరచబడిన తర్వాత ఏవో జరిగే కొన్ని గొడవలకు వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుకి ఏం పేరుంది? నేను మొన్న క్యారల్స్లో చెప్పా. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయనకున్న ఒక పేరేంటి? సమాధానకర్త అని ఆయనకి. మరి సమాధానకర్త అనే పేరు కలిగిన ఆయన సమాధానము లేనింట్లో ఎలా ఉంటాడు? ఆయన బయట ఎందుకు ఉన్నాడు? బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన నుంచున్న ఆ దీనస్థితి చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. కానీ మీరు సమాధానపడి ఆయన్ని లోపలికి పిలుస్తారా? మీ అహం, మీ గర్వంతో మీరు ఇలాగే ఉంటారా అని అడిగాడు. అసలు మీరు చెప్పండి, ఒక దైవజనుడు సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్తూ సడన్గా ఇంటికి వెళ్తాడా? వెళ్ళిన ఆయన లోపలికి వెళ్తూ బయట ఉన్న ఆయన చూసి ఆయన చెబుతున్న మాటలు విని మాకు గుండెలు గుబేలుమంటున్నాయి. అప్పటికి నాకు పౌలు ఇలాగ వెళ్తాడని తెలియదు, లేఖనం తెలియదు నాకు, నేను సత్యం తెలియదు, నాకు ఇంకా పూర్తిగా చదవలా. కానీ తర్వాత తెలిసింది. అంటే ఎందుకు అలాగ వెళ్తాడు అంటే, ఆయన రక్షణలోకి నడిపించిన వారి యొక్క విశ్వాసము అంటే విధేయత ఎంతవరకు వీళ్ళు కాపాడుకుంటున్నారో చూడడానికి. అట్లాంటి విశ్వాసమును పరీక్షించడానికి పౌలు కొలసీ సంఘానికి వెళ్తే ఆ సంఘాన్ని చూసి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలోనే ఫిలోమోను విషయంలో ఒనేసిము విషయంలో ఫిలోమోను ప్రవర్తనను చూసి ఒనేసిముని ఫిలోమోను పత్రిక రాసి పంపిస్తూ ఫిలోమోను అడుగుతున్నాడు పౌలు. ఏమని? నా సహోదరుడా, ఫిలోమోనుకు రాసిన పత్రిక 20వ వచనం, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు. అంటే ఇప్పుడు ఫిలోమోను అనే వ్యక్తిని బట్టి పౌలుకి ఆనందం ఉందా లేదా చెప్పాలి? లేదు. గడిచిన వారం అనుకుంటూ నేను చెప్పాను ఒక మాట. నేనే బాప్తిజం ఇచ్చినటువంటి ఒక యవ్వనస్తురాలు నేను చూడకూడని పరిస్థితిని చూసినప్పుడు నా హృదయం చాలా వేదన పడ్డాను, బాధపడ్డాను. దేవుని సన్నిధిలో అడిగాను మార్పు దయచేయమని. కొన్ని రోజులకి ఆ బిడ్డ చర్చికి రావడం మానేసాను. నేను మెసేజ్లు కూడా పెట్టానమ్మా, ఎందుకు ఆరాధన మానేస్తున్నావు, ఎందుకు బల్ల మానేస్తున్నావు అంటే రిప్లై కూడా లేదు. దేవుణ్ణి అడిగాను, చెప్పాను మీకు, దేవుణ్ణి అడిగాను, ఎందుకు
అంటే నీకు నీ సంఘానికి క్షేమాభివృద్ధి సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత తెలిసింది ఆమె పరిస్థితి, దేవుడు చెప్పింది నిజమే అని. మరి నిజమే, కొన్నిసార్లు దేవుడు తీసుకునే నిర్ణయం మనకు తెలియదు, కానీ ఒక కాపరిగా వేదన ఉంటుందా ఉండదా? అయ్యో రక్షణలోకి నడిపించాను, వాక్యం చెప్పాను, విశ్వాసంలోకి నడిపించాను. విశ్వాసం అనగా విధేయత. ఇలా విధేయత ఎంతవరకు ఉంది అంటే సంఘము పట్ల, అలాగే వ్యక్తిగత విశ్వాసి పట్ల కాపరిగా ఉన్న కాపరికి, అపోస్తులకైతే ప్రవక్తకు వాళ్ళ యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క విధేయతను బట్టి పౌలు భక్తునికి రోమా సంఘమును చూసినప్పుడు ఎంత ఆనందపడుతున్నాడో చూడండి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క విధేయత ఎక్కడెక్కడ ప్రచారం జరుగుతుంది? ప్రచురం సర్వలోకమునకు రోమా సంఘం అండి, వాళ్ళ విధేయత అండి, వాళ్ళ విశ్వాసం అండి, అబ్బబ్బబ్బబ్బబ్బా అంటుంటే అందుని బట్టి పౌలుకి ఏం కలుగుద్ది? మొదట మీ అందరి నిమిత్తము, అంటే ఆ సంఘము నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అదే లేదనుకో ఏం చేస్తాడు? అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీకు దుఃఖము కలుగువలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న ఏముందంట? అత్యధికమైన ప్రేమను ఏం చేస్తున్నాడు? లేక ఎట్లా రాశాడట? నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని. నిన్న నీలిమౌలి ఇంటికాడ అనుకుంటా చెప్పాను నేను. ప్రతి ఒక్కరిని నేను గమనిస్తున్నప్పుడు వారి యొక్క నడవడికను బట్టి, వారి మాటలను బట్టి, వారి చేతలను బట్టి నేను కనిపెడుతున్న కొన్ని విషయాలు బయలుపడినప్పుడు వాళ్ళకేముండదు, జానేదో, కానీ చాలా దుఃఖం, వేదన కలుగుతూ ఉంటుంది. 3వ వచనంలో చెప్పాడు చూడండి, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలనని ఈ సంగతి మీకు రాసి తిని, మరియు నా సంతోషము ఎట్లా ఏమంటున్నాడు చూడండి, నేను ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని. చాలాసార్లు వాళ్ళు సత్యములోకి నడిపించబడినప్పుడు, రక్షణలోకి నడిపించబడినప్పుడు, దేవుని సేవ కొరకు సువార్థికులుగా అభిషేకించబడి నడిపించబడినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, ఆ తర్వాత దినాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ చాలామంది మనకు అయ్యగారికి ఏం తెలియదు అనుకుంటారు. కాపరికి తెలియకపోతే పౌలు ఈ మాట అంటాడా? మీరు చెప్పాలి నాకు. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు
వాని యురులో నుండి తప్పించుకొని మేలు కొందురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. అంటే ఇప్పుడు కాపరికి ఈ పరిస్థితి ఎంత కష్టమో చెప్పండి. కష్టమా కాదా? నేను ఒకసారి ఓఫిరయ్య గారి వాక్యం వింటున్నా. అయ్యగారి వాక్యం విన్నప్పుడల్లా మనకి తెలియని సబ్జెక్టులు ఎన్నో ఆయన ద్వారా నేర్చుకునేటట్టు దేవుడు చేస్తాడు. ఒక సందర్భంలో అయ్యగారు మాట్లాడుతూ, యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన శిష్యులు ఎక్కడ ఉన్నారని చెప్పంటే అందరూ చేపలు పడ్డానికి పోయారని సముద్రానికి వెళ్ళాడు. వీళ్ళు మంచి చేపలు పడుతున్నారు. తెల్లవారుజాము రాత్రి అంతా ప్రయాసపడ్డారు. స్టార్టింగ్ పరిస్థితే ఒక చేపల్లో. మొట్టమొదటి యేసు ప్రభువారు వీళ్ళని కలిసినప్పుడు ఒకటి పడదు. ఈయన ధోని కొద్దిగా లోతుగా నడిపించి మీ కుడి పక్కన సేమ్ అట్లాగే వీళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఒక్కట్లేదు. ప్రభువు మాట్లాడి చెప్పాడు, వేయమన్నాడు, వేశాడు. చేపలు భయంకరంగా పడినాయి. అప్పుడు పడవలో ఉన్న ఆయన అంటున్నాడు, ఆయన ప్రభు సుమి అనగానే వస్త్రహీనుడిగా ఉన్న పేతురు పైబట్ట తీసుకుని నీళ్ళలోకి దూకాడు. సైలెంట్గా పడవని ఒడ్డుకు లాక్కొచ్చారు. అర్థమైపోయింది ఆయన యేసు ప్రభు అని. ఎవరు ఏం మాట్లాడట్లా. ఈయన సైలెంట్గా ఉన్నాడు. ఊరుకోకుండా ఉన్న 11 మందితో మాట్లాడకుండా పేతురు గారు ఒక్కడితో మాట్లాడుతున్నాడు. సీమోను కుమారుడని పేతురు, నన్ను ప్రేమిస్తున్నాను మరి. ఆయన నీకే తెలియదు ప్రభు, నేను నిన్ను ప్రేమించుతున్నాను అన్నాడు. సరే అయితే నా గొర్రెలు ఖాయమన్నా. 3 సార్లు అడిగాడు. ఇలాగా 3 సార్లు అడిగి 3 సార్లు గొర్రెల మేపు కాయ అని చెప్పని 3 సార్లు చెప్పాడు. 3వసారి అడిగినప్పుడైతే మన ఆయనకి ఏమొచ్చింది? వ్యసన పడ్డాడట. బా ఎన్నిసార్లు అడుగుతావు ప్రభు అట్లుగా నువ్వు అని చెప్పాడు సమాధానం. అప్పుడు కూడా ఆయన స్మూత్గానే చెప్పాడు. ఎందుకు అడిగాడు 3 సార్లు ఎట్లాగా అని నాకు తెలియదు. అయ్యగారు ప్రసంగంలో చెప్పాడు. ఇప్పుడు ఈ కాపరిగా ఈయన్ని సంఘాన్ని చేతికి అప్పగించాలంటే 3 సార్లు బొంకునోడి చేత 3 సార్లు ప్రేమిస్తున్నానని చెప్పాలి. చాలామంది యోహాను గారికి సిలువ దగ్గర తల్లిని అప్పగించాడంటే తల్లి అంటే సంఘమని, సంఘ బాధ్యతలు యోహానికి ఇచ్చాడని చెప్పని వ్యాఖ్యానం చేస్తారంతే. కానీ నిజానికి గొర్రెలను ఖాయమని ఎవరికి అప్పగించాడు? పేతురుకి అప్పగించాడు. కారణం ఎందుకు అంటే 3 సార్లు బొంకితే 3 సార్లు ప్రేమిస్తున్నానని చెప్పి ఎందుకు అప్పగించాడంటే, పొరపాట్లు చేసి దేవుని క్షమాపణ పొందినవాడు అట్లాంటోడి చేతికి సంఘం అప్పగిస్తే పొరపాటు చేసి వచ్చిన ప్రతి వాడిని ఆదరించి బలపరిచి విశ్వాసంలో నిలబెడతాడు. కానీ అతి పరిశుద్ధుడు, మంచి పేరు పొందినవాడు, దేవుని సందులో నమ్మకమైన, అసలు ఒక్క తప్పు కూడా చేసినా చాలా విలువెల్లాడిపోయేవాడిని తీసుకొచ్చి కాపుని చేశాడు అనుకో. ఎవడైనా తప్పు చేసినోడు వచ్చినా సరే ఈయన యాక్సెప్ట్ చేయడు. అలా కుదరదు. చాలా జాగ్రత్తగా ఏంటనుకుంటున్నావు అసలు అని అంటాడు. అందుకే నా ప్రసంగం విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక్కసారి ఆ ప్రసంగం విన్నానో లేదో 16 సంవత్సరాల వయసులో మొదలుపెట్టిన నా జీవితంలో, అంటే అంతకుముందే నా జీవితం మొదలైంది, కానీ బాగా తెలిసి వచ్చినటువంటి జ్ఞానం కలిగిన వయసు 16 ఏళ్ళు. రక్షణ పొందేంత వరకు 22 సంవత్సరాల్లో రక్షణ పొందాను. 6 సంవత్సరాలు ఆ ప్రసంగం విన్న నేను గిర్రని నా లైఫ్ గుర్తొచ్చింది. రక్షణ పొందిన తర్వాత కూడా కాపరయ్యేంత వరకు నా లైఫ్ మొత్తం నా చుట్టూ ఒక్కసారి గిర్రని తిరిగింది. ఓహో, అందుకనమాట నన్ను ఎన్నుకుంది. లేకపోతే నాలో ఏముంది అసలు నేను ఎన్నుకోవడానికి? నేనేం మంచోడిని కాదు.
చాలా రోజుల తర్వాత పాస్టమ్ గారు కూడా రాత్రి మన వాళ్ళిద్దరికి చెప్పింది, మీ అయ్యగారు మామూలు అనుకుంటున్నాను, అగాపేలోకి వచ్చిన తర్వాతే, అంతకుముందు మీకు తెలియదు ఆయన అంది. ఫోన్లో నేను అప్పుడప్పుడు చర్చిలో ఈ మాట చెప్తున్నాడు, ఎవరు నమ్మట్లేదు, ఇప్పుడు నువ్వు చెప్పే కాబట్టి నమ్ముతారు గ్యారెంటీగా. నేను చెబుతున్నాను, అగాపేకులు రాకముందు బాప్తిజం ముందు 15 ఏళ్ళు, కానీ నా బ్రతుకు ఏం మారు మనసుకు తగిన ఫలము లేని బతుకు అది. కానీ అగాపేలోకి వచ్చాను, వాక్యం చేత మలసపడ్డాను. ఆ దినము నుంచి నా లైఫే డిఫరెంట్. అది వ్యక్తిగతంగా ఎవరికి తెలుస్తుంది అంటే భార్యకి తెలుస్తుంది ఫస్ట్. ఆమె చెప్పింది, చాలా సంతోషం అమ్మా అన్న. కానీ ఒక సంగతి విశ్వాసులకు తెలియట్లేదు. ఏంటది? అన్ని విషయాలలో నేను పడి ఉండుటను, లేచి ఉండుటను, బలహీనతలను, నాకున్న అలవాట్లను, అందుకని 2 స్టెప్పులు చెప్పా. 16 నుంచి 22 వరకు నా లైఫ్ భయంకరమైన తాగుబోతు లైఫ్, కొట్లాట్లకి వెళ్ళే లైఫ్, సినిమాలకి ఫ్రెండ్స్తో తిరిగే లైఫ్, అవన్నీ చాలా డిఫరెంట్. ఈ 6 ఏళ్ళు తర్వాత ఇవన్నీ లేవు, కానీ ఇది వేరే లైఫ్ రక్షణ పొందిన తర్వాత కాంచి. కానీ 15 ఏళ్ళు దాటిన తర్వాత కాంచి నా లైఫ్ సేవకున్నవి. ఎప్పుడైతే సేవకు వచ్చానో దేవుడు ఎందుకు నిలబెట్టాడో నాకు అర్థమైంది. మీరు నాకు 2 అడుగులు దూరంలో ఉన్నప్పుడే, ఒకవేళ చెప్తున్నా, అందరూ కాదు, మీ బలహీనతలు ఏంటో నాకు తెలిసిపోతాయి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, అలాంటి బలహీనతలో 6 సంవత్సరాలు ఉండి రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత కలిగే శోధనలు తట్టుకోలేక తిరిగి లోకంలో పడిపోయి త్రాగుబోతునైపోయే పరిస్థితి ఏర్పడింది. అడుగులు వేశాను, మెట్లు లోపలికి కూడా వెళ్ళా, కానీ పరిశుద్ధాత్ముడు గద్దిస్తే బయటకు వచ్చాను. ఆ గద్దింపులో దేవుడు నాకు పెట్టిన ఒక పనిష్మెంట్ ఏంటంటే, ఆ స్మెల్ వస్తే చాలు కడుపులో తిప్పు వాంతులు అవుతాయి. కానీ ఒకప్పుడు అదే ప్రియం, కానీ ఇప్పుడు నాకు అది అంటే కిల్లి లేయడం తెలుసు, పాన్పరాగు లేయడం తెలుసు, మందు తాగడం తెలుసు, కుర్రోళ్ళతో తిరగడం తెలుసు. ఇన్ని అనుభవం అయినటువంటి వ్యక్తిని కాపరికి ఎందుకు పెట్టాడంటే, 2 అడుగుల దూరంలో ఉండగానే ఎవరెవరికి ఏమున్నాయో నాకు బాగా తెలుస్తాయి. తెలిసికి నేను ఎప్పుడు చెప్పను. నేనేమంటున్నానంటే, అలా తెలిసినప్పుడు కాపరి ఎవరు ఎందు సంతోషించాడో వారి ఎందు అతనికి ఏం కలుగుద్ది? పౌలు అదే చెప్పింది ఇందాకడ. ఏమన్నాడు? నేను ఎవరి యందు సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము. అందుకనే ఆయన ఏమంటున్నాడు? నా అత్యధికమైన నా ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ వేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాస్తున్నాను అన్నాడు. అంటే ఒక కాపరికి, ఒక దైవజనుడికి సత్యంలోకి నడిపించిన, లేకపోతే రక్షణలోకి నడిపించిన, చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యగారు నా గురించి ఎందుకంటే బాధ, ఈయనేమో నాకు బాప్తిసం ఇచ్చాడా, లేదుగా అనుకుంటారు చాలామంది. కానీ బాప్తిసం ఇవ్వవసరం లేదు. ఆ లెక్కకు వస్తే అపోస్తలుడైన పౌలు చాలా తక్కువ మందికి బాప్తిసం ఇచ్చాడు. అందులో కొన్ని పేర్లు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన 14-15 వచనాలు, 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చెప్పాడు, నా నామమును మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనానో చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయుకును తప్ప 2 పేర్లు చెప్పాడండి. తర్వాత 16 స్టెఫన్ ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితేనే వీరికి తప్ప. ఒకవేళ ఇంట్లో ఒక 4-5 ఉన్నారనుకో, వాళ్ళు 5 వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఎంతమంది? ఈయన లైఫ్లో ఎంతమందికి బాప్తిసం ఇచ్చాడు? కానీ చాలామంది ఈరోజు చెప్తుంటారు, ఏం సార్ 1000 మందికి ఇచ్చానండి. ఎందుకు? దేనికి?
ఈయనెందుకు అంత తక్కువ మందికి ఇచ్చాడు? అంత తక్కువ మందిలో ఒక ఆయన గాయు అంట. గాయకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? పౌలు. కానీ ఈయన పెరిగింది ఎక్కడ? యోహాను దగ్గర. యోహాను గారు గాయును ఏమంటున్నాడు? కుమారుడా, 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలు ఏమంటున్నాడు? ప్రియుడా అని పిలుస్తున్నాడు. అలాగే 4వ వచనంలో ఏమన్నాడు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ. నీ పిల్లడు ఎందుకు అవుతాడండి? నీ పిల్లడా గాయు? బాప్తిజం ఎవరిచ్చారో ఆయన పిల్లడు కదా. అంటే బైబిల్ ఏమని నేర్పుతుంది? బాప్తిజం ఇచ్చినోడే కాదు తండ్రి, సువార్త ప్రకటించి సత్యం ప్రకటించి వాక్యం చెప్పి నీకు రొట్టె విరిచి ఇచ్చేవాడు కూడా నీకు ఆత్మీయ తండ్రిగా అనుకున్నప్పుడే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అట్లాంటి క్షేమాభివృద్ధి కలుగుతుంది అనుకున్నప్పుడు అలా అని కాపరి అనుకుంటే సరిపోదు, విశ్వాసి కూడా అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే వాళ్ళకి ఏం కలుగుద్ది? క్షేమాభివృద్ధి కలుగుద్ది. కానీ చాలామంది అనుకుంటారు, నాకేమీ ఈయన బాప్తిసం ఇవ్వలేదు కదా, ఈయనకెందుకు అనుకుంటారు. కానీ కాదు. ఎప్పుడైతే నువ్వు ఎదురుగుండా కూర్చొని వాక్యం విని బల్ల రొట్టె విరిచి తీసుకున్నావో అప్పటి నుంచే నీకు కాపరికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాణాత్మల సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఈ ప్రాణమునికి ఏమైనా అవుతుందంటే ఈ ఆత్మ ఏమవుద్ది? అల్లాడిపోతుంది అన్నమాట. అందుకనే ఒనేసిము గురించి ఫిలోమోనుకు లేఖ రాసి అన్నాడు, నా ప్రాణము వంటి వాడిని అతనిని నీ వద్దకు నా దగ్గరే ఉంచేసుకోవాలనుకున్నాను, కానీ అది బలవంతంగానేట్లు కాకుండా ఉండాలని, అతడు ఒకవేళ నీ దగ్గరే ఉండాలని ఉందే అందుకే తిరిగి పంపుతున్నాను అన్నాడు. ప్రభునందు పిల్లల ఆధ్యాత్మిక ప్రపంచంలో పౌలు రాసినటువంటి వచనాలు మనము అర్థమైతే నీ వలన నాకు ఆనందము కలుగు నిమ్ము అని అన్నాడంటే, పౌలు ఆనందిస్తున్నాడంటే ఎవరు ఆనందిస్తారు? యేసు ప్రభు వారు ఆనందిస్తారు. పౌలు దుఃఖపడుతున్నాడంటే ఎవరు దుఃఖపడతారు? దేవుడు దుఃఖపడుతున్నాడు, ప్రభువు దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపడుతున్నాడు. కాబట్టి మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురం జరుగుతుంది. రోమా సంఘాన్ని బట్టి వారి విశ్వాసం అంటే ఏంటి? విధేయత. మరి ఆ విధేయత నువ్వు ఎంతవరకు కాపాడుకున్నావో ఆలోచించు. అందుకనే పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటాడు, మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అన్న ఏమన్నాడు? మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. అంటే చాలామంది ఎప్పుడు ఉంటారు? పాస్టర్ గారు ఎదురుగుండా ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు అసలు మనంత విధేయులు ఎవరు ఉండరు. గడప దాటేమో నా సంగతి ఏంటో నీకు కూడా తెలియదు. సంఘం గడప దాటితే ఒక లెక్క, సిటీలో ఉంటే ఒక లెక్క, సిటీ దాటితే ఒక లెక్క. ప్రభునందు ప్రియులారా, వేణుగోపాలయ్య గారు ఆయన లైఫ్లో ఒక సంఘటన చెప్పాడు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసే ఒక ఫ్యామిలీ లేడీ, ఆ ఇంటావిడి ఆయన విదేశాంగ శాఖలో మంత్రిత్వంలో పనిచేస్తాడు. ఏమేమి ఇంటివాడు ఎక్కడో ఏదో చిన్న జాబు. సడన్గా ఆయనకి హెల్త్ బాగాలే. ఇప్పుడు నేను చెప్పే సంగతి ఇంచుమించు 25-30 ఏళ్ళ క్రితం. ఆయనకి హెల్త్ బాగాలే, బ్లడ్ టెస్టులు చేయడానికి తీసుకెళ్ళారు. ఆ రోజుల్లో అప్పుడే విజృంభిస్తుంది ఒక వ్యాధి. ఏంటది? HIV. డాక్టర్కి ఎందుకో ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గట్లేదని డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్ రాశాడు. పాజిటివ్ వచ్చింది. ఆయనకి షాక్ అయిపోయాడు. కుటుంబం అంతా డీలా పడిపోయారు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఆవిడ టెస్ట్ చేయించుకుంది.
ఆమెకి పాజిటివ్. ఇద్దరూ అసలు చాలా వేదన, దుఃఖము. పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఏం మన మన విషయంలో ఫీల్ అవుతారో తెలియదు. చాలా వేదన పడిపోయారు. ఆమెకి క్షమాపణ చెబుతున్నాడు ఈయన. ఏం జరిగిందో ఒకళ్ళు తెలియదు, నా వల్లనేమో అంటే ఆమె ఈయనకి చెబుతుంది. అంటే ఏమి చెబుతుంటే ఏం జరిగింది? ఎక్కడో ఏదో జరిగింది, ఇంజక్షన్ ద్వారా జరిగింది, ఏం జరిగింది తెలియదు. ఇద్దరు ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన చేసి, అయ్యగారు మరి ఎట్లా జరిగిందో మాకు తెలియట్లేదు, కానీ మా కుటుంబం చాలా వేదనకు గురైపోతుంది, మీరు ప్రార్థన చేసి చెప్పాలని అడిగితే, అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు ఆయనకి, నీ వల్ల జరిగిందని. షాక్ అయ్యాడు ఆయన. జరిగిందో జరిగిపోయింది, ఇంక ఎవరు చేసేదేముంది అంటే ఇద్దరు ముందు చెప్పలా, ఒక్కడికే చెప్పాడు. ఆ ఒక్కడు ఇప్పుడు ఎలా 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 అని ఆలోచించాడు. ఈ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఆయన ఒకసారి ఏదో దేశం వెళ్ళాడట. అక్కడ టీమ్గా కలిసి పార్టీ చేసుకుంటుంటారు కదా, ఆ పార్టీలో అనుకోకుండా ఈయన మొహమాటం కొద్దీ తాగాల్సి వచ్చింది. తాగిన మైకులో వేరే దేశపు అమ్మాయితో వెళ్ళిపోయాడు. అసలు ఈయన గుర్తు కూడా లేదు. అసలు చెప్పండి, నా కుటుంబ పరిస్థితి ఏంటో. క్రైస్తవులు ఉండి, ప్రార్థనలు అయి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, అన్ని పార్టీలు తిరుగుతాం, చర్చికి రావు. దేవుడు అంటే భయం ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు బలవంతం చేస్తే తాగేస్తావా? ఇప్పుడు దానివలన ఆ నష్టాన్ని నీ భార్యని ఎలా పూడ్చుకోగలవు చెప్పు? లైఫ్ లాంగ్ నిన్న ఆమె యాక్సెప్ట్ చేస్తుందో తెలిస్తే. అంటే చాలామంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, పౌలు చెప్పాడు కానీ మనం వినం. ఏం చెప్పాడు పౌలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏం చెప్పాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని యేసు వైపు చూచుచు అని చెబితే, చాలామంది ఎక్కడున్నారు? సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు ఉన్నారు, కానీ దీని వైపు లేదు. చాలామంది అడుగుతుంటారు నన్ను. కొంతమంది, అందరూ కాదులేండి, అందరూ అడగరు. కొంతమంది అడుగుతారు, అయ్యగారు సెకండ్ సాటర్డే మనకు ఉపవాస ప్రార్థన ఉంది, కానీ ఆఫీసులో టీం లంచ్ ఉంది, ఏం చేయమంటారు అని నేనేం చెప్తా? ఆ టీంతో తింటేనే లంచా? మామూలుగా లంచ్ ఉండదా? మనం మధ్యాహ్నం పూట తినేది లంచ్ కాదా? టీంతో తింటేనే లంచా? ఏది ప్రాముఖ్యం? వాళ్ళతో కలిసి చట్టబట్టలు వేసుకొని మాట్లాడుకుంటా తిరుగుతా సోది వేసుకుంటా గంటల గంటలు అక్కడ ఉండడం మంచిదా? నువ్వు ఉపవాస ప్రార్థనలో 7 గంటలు ఉండి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఆనందించడం ఏది క్షేమాభివృద్ధి నీకు? నేను వద్దు అని చెప్పగానే మానేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నీకు చెప్తే గ్యారంటీ లాగా చెప్తాడు రా బాబు అని చెప్ప చేయకుండా టీం లంచ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నాకేం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నానంటే, బాప్తిస్మం ఇచ్చిన కాపరి మీ విషయంలో సంతోషిస్తున్నాడా లేదా దుఃఖపడుతున్నాడా? మీరు ఆలోచించండి. నిండు శ్రమతో, వేదనతో, మనోదుఃఖముతో రాసేటట్టు కొరింథీయులకు లేక. ఎందుకు అలా ఉంది? వాళ్ళ యొక్క విధేయత, విశ్వాసం. కనబడుతున్నటువంటి కాపరికే విశ్వాసమును, విధేయతను కనపరచలేని మనము, కాపరిని సంతోషపెట్టలేని మనము దేవుడిని సంతోషపెట్టుచున్నామని ఎలాగనుకుంటారు?
అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని పరలోకం వచ్చేసి దేవుడు పరలోక రాజ్యం కట్టేస్తాడా? అంటే పరలోకం అంటే అంత ఈజీనా? ఈయన డైరెక్ట్గా చెప్తుంటేనే లేని పరిస్థితి. తిమోతికి రాసినట్లు గనక ఈ దినాల్లో రాస్తే, ప్రసంగాలు చేస్తే సంఘంలో నెక్స్ట్ వీక్ నుంచి కొంతమంది కనపడరు. అట్లాగా వాయించేశాడు పట్టుకొని తిమోతిని పౌలు. అలా మాట్లాడాడు కాబట్టి, హెచ్చరించాడు కాబట్టి, కొరడ తీసుకున్నాడు కాబట్టి, బెత్తం తీసుకున్నాడు కాబట్టి అతడు కాపరికి నమ్మకమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు అయ్యాడు. ప్రతిదానికి అభ్యంతరం పడిపోయి అన్నీ ఇలా చెప్తే ఎట్లా సార్, అట్లా ఎట్లా చెప్తారు అని చెప్పని అనుకుంటే నువ్వు ఎప్పటికీ నమ్మకమైన కుమారుడివి కాలేవు. నువ్వు దుర్బీజువి, దేవుని కుమారుడివి కాదు. కాబట్టి మనమే ఆలోచిద్దాం. మన ఆధ్యాత్మిక యాత్రలో, నీ యాత్రలో, నీ విశ్వాసములో, నీ పవిత్రమైన ప్రవర్తన విషయంలో కాపులను సంతోషపెట్టేటట్లుంటే, వ్యక్తిగతంగా సంఘపక్షముగా ఉంటే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడు. అందుకనే చాలాసార్లు ప్రసంగం చేసినప్పుడు చెప్పాను, ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి భూమి మీద 2 సార్లు ఆయన చేసినటువంటి పనుల్లో తండ్రి అనే దేవుడు 2 సార్లు మాట్లాడాడు. ఒకటి బాప్తీసం తీసుకునేటప్పుడు చెప్పాడు, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మళ్ళీ రెండోసారి ఎక్కడ చెప్పాడు? రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు చెప్పాడు. అంటే 2 విషయాలు ఎప్పుడు? ఒకటి నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు, రెండోది నువ్వు రూపాంతరం చెందేటప్పుడు తండ్రి అయిన దేవుడిని గురించి మాట్లాడితే నువ్వు ధన్యుడివి. లేదనుకో ఏం జరుగుతుంది నేనేం చెప్పలేను. అలాగున్న మన యాత్రను కొనసాగిద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం.